సార్ మనకు భూగర్భ పారుదల ఇక్కడ పైప్ ద్వారా వేరే ఏరియాకు దాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఇది అదేవిధంగా అక్కడ సెప్టిక్ ట్యాంకు ఇగో ఉత్తరం ఉన్నదానికి అది బయట వచ్చి ఓపెన్ ప్లేస్ లో కలుస్తుంది. అది డ్రైనేజ్ లో రూట్ మీద ఇవ్వడం జరిగింది సార్. ఇది మాత్రమే ఉన్నటువంటి సార్ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి జనగణన. ఈ జనగణన కార్యక్రమం 2 దశల్లో జరగబోతుంది. మొదటి దశ ఇళ్ల గణన మరియు ఇళ్ల జాబితాకి సంబంధించినటువంటిది. ఇది మేము ఫీల్డ్లోకి వెళ్ళేసి మే 8 నుంచి జూన్ 9 వరకు నిర్వహించబోతున్నాం. ఎందుకంటే మా టీచర్స్ ఎన్యూమరేటర్స్గా సూపర్వైజర్గా ఎన్నికై శిక్షణ పొందడానికి ఈ శిక్షణకు హాజరయ్యారు. వారందరూ ఎంతో చక్కగా ఈ శిక్షణను తీసుకుంటూ ఈసారి యాప్లో మనం శిక్షణ ఈ యొక్క జనగణన పని చేయబోతున్నాము. మొబైల్ యాప్లో సాంకేతికతను ఉపయోగించి ఎంతో యాక్యురేట్గా ఎంతో టైం పంక్చువల్తో తాము ఈజీగా మనం కండక్ట్ చేయవచ్చు. దీని ద్వారా ఖచ్చితమైన డేటా అనేది వస్తుంది. ఈ డేటా సేకరించడం ద్వారా మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. దేశ అభివృద్ధి అనేది దేశ సంక్షేమం అనేది మనం తీసుకొచ్చేటువంటి ఈ జనగణన డేటా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా అందరూ టీచర్స్ సూపర్వైజర్స్ కానీ ఎన్యూమరేటర్స్ కానీ ఇందులో ఇన్వాల్వ్ కానీ మా చార్జ్ ఆఫీసర్స్ కానీ డైరెక్టర్ గారు తర్వాత మన స్టేట్కి సంబంధించిన జనగణన అధికారులు మాకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకని నేను కల్పన నా పేరు కల్పన మేడం తర్వాత మా పక్కన కోఆర్డినేటర్ మా టీ ట్రైనర్ రవీంద్ర సార్ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి గత 5 రోజుల నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణకి చాలా మంచి ఏర్పాట్లు మా కౌన్సిలర్ గారు మాకు ఏఎస్ఓ సార్ సాయి సార్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సంతృప్తికరంగా ఉంటున్నారు. మేమందరం కూడా ఈ సర్వేను ఎంతో విజయవంతంగా పూర్తి చేసి మా దేశాభివృద్ధికి తోడ్పడతామని ఆశిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమైనటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జనగణన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇందులో ఎన్నికైనందుకు మా అందరికీ